నమస్తే వెల్కమ్ టు D5 న్యూస్। కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు। శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్లో ఒక బ్లాక్ ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ASWO వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని, విద్యార్థులు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియజేయడంతో వెంటనే తాను రేపు వస్తాననడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు। హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందన్న పరిస్థితుల్లో ఉందని, 160 మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో ఉన్నాయని, వెంటనే హాస్టల్ ఖాళీ చేసి ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హై స్కూల్ పరిశీలించామని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు। గత ప్రభుత్వం నాడు నేడు అని స్కూల్కి రంగులేసి హంగులు ఆర్భాటాలు చేసిందే తప్ప ఇటువంటి శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ పునర్నిర్మాణం చేయలేదని, అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని నెహ్రూ అన్నారు। అనంతరం అక్కడి నుంచి జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకొని ప్రత్యామ్నాయంగా ఉన్న బ్లాకులను పరిశీలించడం జరిగింది। సంక్షేమం అంటే ఒక మనిషిని తృప్తిపరచడం కాదు, సమాజాన్ని తృప్తిపరచాలి। సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించాలి। ఆ విజ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి। అయ్యే ఇవి హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది। వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పోతారు। అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభ్య పడితే అది సంక్షేమం కాదు, విప్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు। కాబట్టి నేను ఇంటికి పంపారు, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు। అయితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని చూడాలి। ఇది ఒక్క జగ్గంపేటతో ఆగదు, మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ని కూడా పరిశీలిస్తాను, దానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాను, వాటి పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఓకే, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు చూస్తే తీవ్ర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఈ బిల్డింగ్ కానీ ఎన్నో విచ్ఛిన్నం అయిందనుకోండి, 160 మంది పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి। ఇవాళ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ప్రభుత్వం యొక్క దీన్ని మార్చాలి అనుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సినటువంటి అవసరం ఉంది। ఆయన పిల్లల యొక్క ప్రాణాలు పరిరక్షించేటటువంటి ఆవశ్యకత ఉందనేటటువంటి నిర్ణయంతో ఈ బిల్డింగ్ని ఇమ్మీడియట్గా బిల్డింగ్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మార్పు చేయటం, ముందు ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకు సేఫ్ పొజిషన్లో పెట్టి తర్వాత దీన్ని డిస్మాంటిల్ ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు తెచ్చి పక్కా నిర్మాణం బిల్డింగ్లు, అటు బీసీ హాస్టల్ కానీ ఇటు ఎస్సీ హాస్టల్ అయినటువంటి దీనికి కానీ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిల్డింగ్ అన్నది కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి కల్పిస్తాను ఖచ్చితంగా ఇక్కడ। అది కూడా ఈ 3-4 మాసాల్లోనే ప్రక్రియ మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది।